కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే సనాతన గ్రంథాల గురించి, సనాతన దేవీ దేవతల గురించి ఈ మత మార్పిడిగాళ్ళు మాట్లాడేటప్పుడు 100 మంది 100 సార్లు ఒక్కొక్కళ్ళు 100 సార్లు ఒకే అబద్ధాన్ని చెప్తా ఉంటారు. మరి ఆ ఒక అబద్ధాన్ని ఖండించేలాగా కనీసం ఒక్కళ్ళైనా ఇద్దరైనా సరే మాట్లాడకపోతే ఎలా కుదురుద్ది? ఈ రోజున కొత్తగా లలిత్ కుమార్ వచ్చాకో, కరుణాకర్ వచ్చాకో క్రైస్తవులు హిందూ ధర్మాన్ని తిట్టట్లా. ఎప్పుడో దుర్గమ్మ ఎవరు, వెంకటేష్ ఎవరు, గోవిందుడంటే ఎవరు అంటూ పాంప్లెట్లు, పుస్తకాలు రాశారు. వేదాల్లో యేసంటూ పాంప్లెట్లు, పుస్తకాలు రాశారు. అప్పటి నుంచి ఈ దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. మనకు తెలియని మహాభారతం అంటూ, రామాయణ విషవృక్షం అంటూ, ఆ, ఇదండి బాబోయ్ వేదాలు అంటూ పిచ్చి పిచ్చి పుస్తకాలు ఎంతో మంది ఎన్నో రాశారు. ఇంకా నాస్తిక ముసుగులో ఉన్న కొంతమంది చేత దేవాలయాలపై బూతు బొమ్మలు అంటూ ఇంకా ఎన్నో అరాచక పుస్తకాలు రాపించారు. మరి వాటన్నిటికీ ఈ రోజున కౌంటర్ ఎందుకు చేస్తున్నాం అనుకుంటున్నారు? ఈ రోజు లలిత్ కుమార్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మీరు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఒక వీడియో చేసి క్లౌడ్ లో పెట్టేస్తే, యూట్యూబ్ లోనో, ఫేస్బుక్ లోనో, వాట్సాప్ లోనో పెట్టేస్తే ఈ వీడియో అనేది తిరుగుతూ ఉంటుంది. ఒక ప్రశ్నని మార్కెట్ లోకి ఏదైతే ఈ మత మార్పిడి మాఫియాగాళ్ళు వదిలారో ఆ ప్రశ్నకి సమాధానం అలా తిరుగుతూ ఉంటుంది. 1,00,000 మందికి అలా అబద్ధం చేరుతుంది. కనీసం 100 మంది కన్నా మనం చెప్పే నిజం చేరాలి కదా.